ఒకటి ఏడుపు దేన్ని జయించదు. మనలో ఉన్న బోల్డ్నెస్, ఆ స్ట్రాంగ్నెస్ ఉంటేనే మనం బయటికి వస్తాం, లేకపోతే రామ్. ఆ రోజుల్లో కూడా నా డైవర్స్ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయిందమ్మా. ఆ డివోర్స్ ప్రొసీడింగ్స్ అప్పుడే నాకు చాలా నెగటివిటీస్ వచ్చాయి ప్రొఫెషనల్ గా కూడా. ఈమెది డైవర్స్ అయిపోతుంది, ఈమెకేంటి ప్రొఫెషనల్ గా కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలన్నా నన్ను లేబులింగ్ చేసేసేవాళ్ళు. ఈమెకేమో రిలేషన్షిప్స్ ఉండొచ్చు అందరితో, అందుకనే ప్రొఫెషన్ లో పైకి వచ్చేస్తుందని చాలా వచ్చినా తట్టుకున్నాను. తట్టుకొని ఆ ఎలిగేషన్స్ నుంచి ఆ తప్పుడు మాటలు వినకూడదు, నేను అది కానప్పుడు నా చెవులు మూసేయాలి వాటికి. వాట్ ఐ కెన్ డూ, నేనేం చేయగలనా అనే దాని మీదే ఇంపార్టెంట్ గా కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ మర్చిపోకు అని నాకు నేను ఇద్దరు లైఫ్స్ నీ మీద ఉన్నాయి, మర్చిపోకు, అదొకటి చాలా స్ట్రాంగ్ గా. నా పిల్లల కోసం నేను చాలా స్ట్రగుల్ అయ్యానమ్మా. సో అక్కడి నుంచి మీరు ఫైనాన్షియల్ గా ఎట్లా స్టెబిలైజేషన్ అది ఎట్లా వచ్చింది? ఇదే చెప్తున్నాను కదండి, చాలా ఒక్కటి కాదు. నేను ట్యూషన్స్ ఎవరన్నా 200 ఇస్తానన్నా ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఒక లీగల్ నోటీస్ 200కి నేను రాసేదాన్ని. బికాస్ నేను నాలో ఉన్న లాయర్ తత్వాన్ని, లైక్ ఐ క్యాన్ డూ థింగ్స్ అని ప్రూవ్ చేయాలంటే వర్క్ రావాలి. మీకు వర్క్ రావాలంటే మీరు పైసలు ఎజెండాగా పెట్టుకోకూడదు. మీకు ఎవరెంత ఇచ్చినా చాలు అన్నట్టు వర్క్ చేసేదాన్ని. సో దట్స్ హౌ ఈవెన్ రూపాయి ఇప్పుడు ఒక 1000 రూపీస్ నాకు వస్తే ఇంట్లోకి ఉట్టి 200 తెచ్చుకొని 800 నేను బ్యాంక్లో వేసుకునేదాన్ని సెక్యూరిటీకి, నా పిల్లలకి పనికి రావాలి.